నమస్తే. అర్నబ్ గోస్వామి లడ్డూ తిరుపతి కాంట్రవర్సీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీద చాలా హార్ష్గా నిన్న రిపబ్లిక్ టీవీలో మాట్లాడారు. నేను ఈ యొక్క అర్నబ్ గోస్వామి మాట్లాడిన దాని మీద కామెంట్ చేయబోయే ముందు నాకు ఫస్ట్ ఒక సోర్స్ నుండి ఈ ఈ లడ్డూ విషయం 10 రోజుల క్రితం నాకు పంపించారన్నా, నువ్వు వీడియో పెట్టు అని. నేను అది చూసి ఎందుకు ఏం పెట్టమంటారా అని అడిగితే, అన్న దీంట్లో యానిమల్ ఫ్యాట్ లేదని తేలింది కాబట్టి నువ్వు దీని మీద వీడియో పెట్టు, జగనన్నను సపోర్ట్ చేస్తూ అన్నారు. నేనేమన్నానంటే, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి అంటే, కోర్స్ నేను ఎవరితో మాట్లాడి మీకు చెప్పలేను కాబట్టి నేనేమన్నానంటే, ఒక రిలీజియస్ ఇష్యూ మీరు సెక్యులర్ లీడర్స్, సెక్యులర్ నాయకులు, సెక్యులర్ పొలిటికల్ పార్టీలు మీరు సెక్యులర్గానే మ్యాక్సిమం రాజకీయం చేయడానికి ట్రై చేయండి. రిలీజియన్ పట్టుకుంటే రిమెంబర్ దెర్ ఇస్ ఎ డిసడ్వాంటేజ్ టు జగన్మోహన్ రెడ్డి బికాజ్ హీఈస్ ఎ క్రిస్టియన్. ఐ సెడ్ రిమెంబర్ హీఈస్ ఎ క్రిస్టియన్. మీరు రిలీజియస్ పాలిటిక్స్లోకి వెళ్తే అట్ లాస్ట్ ఫైనల్గా వచ్చి అతను క్రిస్టియను అనే రాజకీయం దగ్గర ఆగిద్ది. అటు తిరిగి చివరికి జగన్ యొక్క సొంత రిలీజన్ అయినటువంటి మైనార్ క్రిస్టియన్ అనే దగ్గర ఆగిద్ది. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి తెలుసుకోకుండా రాజకీయం చేయడం కరెక్ట్ కాదని నేను నాకు పంపించినటువంటి ఒక దళిత నాయకుడే పంపించాడు. నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్న దళిత నాయకుడు పంపిస్తే నేను అతనికి చెప్పాను, మిస్టర్ టెల్ యువర్ పార్టీ వైఎస్ఆర్సీపీ టు నో వేర్ టు డూ పాలిటిక్స్. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి మీరు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే హీస్ రెడ్డి, అది అతని స్ట్రెంగ్త్. అతను ఇంకొక అదృష్టం ఏంటంటే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, అది అతని స్ట్రెంగ్త్. కుల సమీకరణ చేయగలడు, అది అతని స్ట్రెంగ్త్. అది నీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు పాలిటిక్స్ చేయాలి. అతని దురదృష్టమే రాజకీయాల్లో అతని దురదృష్టం ఏంటంటే, అతని వీక్నెస్ ఏంటంటే ఈజ్ ఎ క్రిస్టియన్, మైనారిటీకి సంబంధించిన వాడు. ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన వాడు రిలీజియన్ మీద మీరు రాజకీయం చేయడానికి ట్రై చేస్తే చివరికి మైనారిటీని అప్రెస్ చేస్తారు భారతదేశంలో అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మైండ్లో పెట్టుకోవాలి. దెర్ ఆర్ 2 people విల్ నెవర్ విన్ ఇన్ ఇండియా. వన్ ఈజ్ దళిత్స్ అండ్ మైనారిటీస్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దళిత్స్, ఎస్సీ ఎస్టీ బీసీస్ మెజారిటీ. ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీ దేశంలో, అయినా వాళ్ళు ఓడిపోతుంటారు. దేశంలో ఎప్పుడు వాళ్ళు ఓడిపోతుంటారు ఎందుకు? బికాస్ దర్ ఫైనాన్షియల్లీ వీక్. ఒకటి డబ్బు బలము, 2 మంది బలము. ఈ 2 ఉండాలి. డబ్బు మంది బలం 2 ఉన్న వాళ్ళు మనం ఢీకొనలేము. కాబట్టే నాకు అది పంపించినప్పుడు అన్నాను, లేదు మీరు ఎక్కువ కులాల మీద రాజకీయం చేయండి, సెక్యులర్ వాదం మీద రాజకీయం చేయండి, వ్యవసాయం ఉపయోగాల మీద రాజకీయం చేయండి, అవాయిడ్ రిలీజియన్ అని నేనంటే. మోరోవర్ యూఆర్ ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ హిందూ మతం మీద సెంటర్ చేసుకుని రాజకీయం చేసినట్టు జగన్ చేయలేడు. జగన్ క్రిస్టియను. మోరోవర్ మీరు ఎన్డీఏలో జాయిన్ అవ్వలేదు. మీరు ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఇది చేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. మీరు ఎన్డీఏ జాయిన్ అవ్వలేదు. ఎన్డీఏ నుంచి నేను సెక్యులర్ నాయకుడిని జగన్ దూరం పెట్టుకున్నాడు. తనగా దూరంగా పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా దూరంగా ఉండాలి. ఇక పొలిటికల్ రిలీజియస్ పాలిటిక్స్లోకి అవాయిడ్ చేయాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ స్ట్రాటజీ మొత్తం కూడా మార్చుకోవాలి. ఎవరు చెప్తే ఎవరంటారండి వైఎస్ఆర్సీపీలో? మీ స్ట్రెంగ్త్ ఏంటి, వైసీపీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు చేసే రాజకీయం ఏంటి? అల్టిమేట్గా వచ్చి జగన్ యొక్క రిలీజియన్ దగ్గర ఆగిద్ది. There are 2 people will be suppressed in India. One is SC, ST, BC minorities will be suppressed because of financial weakness, and the other is minority Christian, Muslim వీళ్ళని సప్రెస్ చేస్తారు బికాజ్ ఆఫ్ వాటెవర్ ఈ వ్యవస్థలు అవన్నీ కూడా మెజారిటీ చేతిలో ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ మస్ట్ చేంజ్ యువర్ స్ట్రాటజీ. మస్ట్ చేంజ్ యువర్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ మీ స్ట్రాటజిస్ట్ మార్చేసుకోవాలి. నా సలహా అది. మీ ఇష్టం, మిగతా మీరు ఏదైనా చేసుకోండి. కమింగ్ టు ది పాయింట్, అర్నబ్ గోస్వామి ఏం చెప్పాడో చెప్తున్నా నేను. అర్నబ్ గోస్వామి ఏం మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నా. Sacred prasadams all over India, from Kolkata to Mumbai, Lucknow to Chennai, Jammu to Guwahati, to receive a Tirupati Laddu is considered to be
one of the greatest blessings for Hindus across the entire country. And hence to we agree. తిరుపతి ప్రసాదం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదము. వి అగ్రీ. అది హిందూ బ్రదర్స్ సహోదరులు మొత్తం కూడా తిరుపతి లడ్డూని చాలా ప్రసాదాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. దాన్ని మనం పవిత్రంగానే ఉంచాలి. ఆ లడ్డు కాదు, ఆ ప్రాసెస్ మొత్తాన్ని మీరు చాలా పవిత్రంగా ఉంచాలి. దాంట్లో అన్డిబేటబుల్ ఇష్యూ అది. నెక్స్ట్, contaminate, to adulterate, and to fill the Tirupati laddus with all kinds of dangerous chemicals, acetic acid esters, artificial lactic acid, monoglycerides, beta-carotene, acetic acid, ester, monoglycerides, beta-carotene, ghee flavor, fake ghee flavor, all these things are not told by your NDA people earlier. They said pig fat, animal fat, cow fat, buffalo fat, fish oil. This is the list given by NDA people in the beginning. This is not the list given by NDA people abusing Jagannath Reddy. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అబ్యూస్ చేసినప్పుడు, ఎలిగేషన్ చేసినప్పుడు, దిస్ ఈజ్ నాట్ ద లిస్ట్. యూ కెనాట్ చేంజ్ ద లిస్ట్. అర్నబ్ గోస్వామి ఛానల్లో కూర్చొని ఇది ఎసెటిక్ యాసిడ్, ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్, బీటా కెరోటిన్, ఫేక్ గీ ఫ్లేవర్ ఈ లిస్ట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ లోకేష్ గారు, అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అప్పుడు అధ్యక్షుడు పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ ఒక లిస్టు పట్టుకొని వచ్చారు. ఏ లిస్టు? ఈ లిస్టులో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వాళ్ళు చదివింది ఈ లిస్టు కాదు. పంది కొవ్వు, యానిమల్ కొవ్వు, ఈ కొవ్వు, ఆ కొవ్వు, యానిమల్ కొవ్వు గురించి చదివితే దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా తిరిగితే అది సుప్రీంకోర్టుకి పోయింది. సుప్రీంకోర్టుకి పోయి ఇదేంద్రా బాయ్ యానిమల్ కొవ్వు కలిసిందంట అని చెప్పి సిట్టేసింది ఈ లిస్టు కోసం కాదు, ఆ లిస్టు కోసం వేసింది. సిట్టు తేల్చింది ఆ లిస్టులో ఈ కొవ్వు లేదు అని. వైఎస్ఆర్సీపీ నుంచి చాలా క్లారిటీగా ఉన్నారు కదా. మీరు ఏదైతే ఎలిగేషన్ చేశారో, దేని మీద అయితే కోర్టుకు వెళ్ళారో, దేని మీద అయితే సిట్ వేసిందో, దేని మీద అయితే సిట్ ఆ లిస్ట్ ఇచ్చిందో దట్ ఈస్ ఫేక్ అని సుప్రీంకోర్టు తేల్చింది. పాపం వాళ్ళు, నేను అదే చెప్తాను, దాన్ని వాళ్ళు హైలైట్ చేయడానికి ట్రై చేసి నాకు పంపించారు. వద్దులపై దాన్ని కెలక్కండి, దాన్ని అటు తిరిగి జగన్ రిలీజియన్ దగ్గరకు వస్తారు. మీకే నష్టం, అది చేయొద్దు అని అన్నా. ఏంటంటే యూ డోంట్ లెడ్ బై ఎన్డీఏ స్ట్రాటజీస్. నేను అందుకే మీరు వైఎస్ఆర్సీపీలో అది నాకు పంపిస్తే మీరు ద్రవిడియన్ పాలిటిక్స్ చేయండి. సెక్యులర్ నాయకులు స్టాలిన్ ఎలా చేస్తున్నాడో, మమతా బెనర్జీ ఎలా చేస్తుంది, పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీది పొలిటికల్లీ కాంగ్రెస్ పార్టీ, మీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఫాలో అవ్వండి. బీజేపీ ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఫాలో అవ్వకండి మీరు వైసీపీ వాళ్ళు అని అంటే మీరు వాళ్ళనే ఫాలో అవుతారు వీళ్ళు. అది వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఇరుక్కున్నారు. నేషనల్ మీడియా తగిలింది జగన్ రిలీజియన్ మీద. ఓకే, నెక్స్ట్. artificial lactic acid, monoglycerides, beta-carotene and fake flavors. This is what has been found. There has been massive... This is what have been found, but this is not what they alleged. The allegation list is different. This is finding, but the allegation list is different. Adulteration, massive, huge amounts of adulteration of the Tirupati laddu during Jagan's time. This is a reality. There is no guarantee that this happened during Jagan's time. ఈ బోలే బాబా అనే అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది 2018లో. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకోండి. 2018లో కాంట్రాక్ట్ ఇచ్చారు. 2018లో చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2018లో లిస్ట్ ఇచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినప్పుడు కల్తీ ఎప్పటి నుంచి చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. కల్తీ ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఈ యొక్క శాంపిల్స్ ఎప్పుడు శాంపిల్స్ పంపించారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత జూన్లోనో ఎప్పుడో
వాళ్ళకి అనుమానం వస్తే దాన్ని శాంపిల్కి పంపించారు. కాబట్టి ఎన్ని రోజుల నుండి చేస్తున్నాడు అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. శాంపిల్ని పట్టుకొని శాంపిల్ ఇది ఉందా లేదు మాత్రమే చెప్పారు. ఈ శాంపిల్స్ అనేవి ఏ ఏ ఏ సంవత్సరం నుంచి ఇదే చేస్తున్నాడు అనేది భోలేబాబా అతను కన్ఫ్యూస్ చేయాలి. దాన్ని భోలేబాబా అతను కన్ఫ్యూస్ చేశాడా, ఇదిగోండి ఈ టైం నుంచి నేను ఇది లడ్డు ఇదంతా చేస్తున్నానని అతను ఇంకా డిఫెండ్ చేసుకుంటున్నాడు. అది మేము చేయలేదు అనో ఏదో, మరి అతను ఏం డిఫెండ్ చేస్తున్నాడో మరి కోర్టు ప్రొసీడింగ్స్ మనకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2018లో అతనికి కాంట్రాక్ట్ ఇచ్చాడు కదా, అక్కడి నుంచి చేస్తున్నాడేమో కదా. then that means this is passing through Chandrababu Naidu government. May not be exactly, we cannot exactly say that it is Jagan's government. How can you prove it is Jagan's government? It may be coming from Chandrababu Naidu government. Okay, this is not right that it happened only in Jagannath Reddy's government. A supplier, నేను ఏదో చెప్తున్నాను, ఒక సప్లయర్ స్కామ్ చేశాడు. పొలిటికల్ పార్టీలు మీరు అనవసరంగా ఎలిగేషన్ చేసుకుంటున్నారు. ఒకవేళ పొలిటికల్ పార్టీని ఎలిగేషన్ చేయాల్సిన టైం వస్తే దెన్ ఈవెన్ చంద్రబాబు నాయుడు హ్యాస్ టు బి రిలీజ్డ్ బికాస్ ది కాంట్రాక్ట్ వాజ్ గివెన్ టు Bole-Baba by Chandrababu Naidu government, not Jagannath Reddy government. Next. There's no point in Jagan going around and saying that, animal fats have not been found. What do you mean, Jagan? What do you mean? You run a He means that, what do you mean, Jagan? Animals not found. దాని మీద రాజకీయం చేస్తున్నావు నువ్వు. ఏంటి జగన్ అని అంటే దాని మీద అతను ఎలిగేషన్ చేశారు. యానిమల్ ఫ్యాట్ కలిపాడు అని చెప్పేసి అతను దూషించారు. యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పి సోషల్ మీడియాలో తిప్పారు అతన్ని. యానిమల్ ఫ్యాట్ కలిపాడు అని చెప్పేసి పెద్ద పెద్ద నేషనల్ మీడియాలో రచ్చ చేశారు. కలవలేదని చెప్తున్నాడు. హీ మీన్స్ దట్ ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అతనే కాంట్రాడిక్ట్ చేయలేదు కదా వైఎస్ జగన్. The YSRCP talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christian? This is the reason that I am giving counter to Arnab Goswami. He says that I believe you're a Christian. From where Christianity came? When Jagannath Reddy is giving you support for all the bills in the central government, మీరు క్రిస్టియన్ అని గుర్తు రాలేదా? సెంట్రల్ గవర్నమెంట్లో బిల్లులకి మద్దతు ఇస్తున్నప్పుడు అతను క్రిస్టియన్ అని మీకు గుర్తు రాలేదా? ఇక్కడ 1300 గుడులు కట్టాడు, క్రిస్టియన్ అని గుర్తు రాలేదా? పూజారులకు డబ్బులు ఇచ్చాడు, క్రిస్టియన్ అని గుర్తు రాలేదా? ఓకే, అక్కడ ఈ హిందువులకు సంబంధించినటువంటి టెంపుల్స్ని రెనోవేట్ చేశాడు, అతను క్రిస్టియన్ అని గుర్తు రాలేదా మీకు? ఆర్ఎస్ఎస్కి వెనక నుంచి సపోర్ట్ చేశాడు, గుర్తు రాలేదా? బండి సంజయ్ చెప్పాడు నాకు జగన్ కాపాడని, క్రిస్టియన్ గుర్తు రాలేదా? అతని దగ్గర తీసుకునేటప్పుడు హెల్ప్ తీసుకునేటప్పుడు మొత్తం మీకు అతను క్రిస్టియన్ గుర్తురాదు. రాజకీయం చేసినప్పుడు అతను క్రిస్టియన్, అతని రిలీజన్ గుర్తు వచ్చిందా మీకు? To be played around with in the way that you have allowed the sentiments of Hindus to be toyed with. What are you doing, Jagan? He is not toying with Hindu sentiment. He is cleaning the allegations that is coming on him. అతని మీద ఒక బురద వేశారు, యానిమల్ ఫ్యాట్ కలిపాడని బురద వేశారు. అది నార్మల్ బురద కాదు, కోర్టుకి వెళ్ళింది ఆ బురద. కోర్టు చెప్పింది మీరు జంతు కొవ్వు ఉందా లేదనే మీద సిట్ ఫామ్ అయింది. ఇక ఎసిడిక్ యాసిడ్ కోసం కాదు, జంతు కొవ్వు కోసం సిట్ వేశారు. సిట్ తెలిసింది జంతు కొవ్వు లేదని. ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్ టు క్లెయిమ్ దట్ హీ గాట్ క్లీన్ చిట్ ఇన్ దట్ సిట్. అది ఫండమెంటల్ రైట్. ఎలిగేషన్ ఎదుర్కొన్నాడు, అతను వెళ్తాడు కోర్టు, వెళ్ళి చెప్పుకుంటాడు, ఇదిగోండి సిట్ వేశారు, యానిమల్ ఫ్యాట్ కలిపానని ఎల్లీస్ వేశారు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదట, ఈ గ్లిసరిక్ యాసిడ్ కలిపారట. ఆ యాసిడ్లు మొత్తం ఎప్పటి నుంచి కలిపారో తెలియదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి వస్తుంది అది 2018 నుంచి. సో ఎప్పటి నుంచి అనేది బోలేబాబా అని అతను పట్టుకుని కొడితే చెప్తాడు అతను ఎప్పటి నుంచి కలిపాడు, దాంట్లో నిజంగా ఏమన్నా పొలిటికల్ హ్యాండ్ ఉందా లేదా అనేది మీరు బయట పెట్టాలి. ప్లస్ ఛార్జ్షీట్లో పొలిటీషియన్స్ పేరు లేవు, సుబ్బారెడ్డి గారి పేరు లేదు, బొమ్మ కరుణాకర్ రెడ్డి పేరు లేదు, ఎవరో సుబ్బారెడ్డి గారి పిఏ పేరు ఒకటి ఉంది. ఓకే, అంటే అర్థం మీ యొక్క సిట్ వేసింది సిబిఐ సిట్టే, ఇవన్నీ కూడా ఎన్డీటీవీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మీది, మీరు గవర్నమెంట్లో భాగస్తులు. మీరు ఇక్కడ జగన్తో కొట్లాడకూడదు, మీరు వెళ్ళి మోడీ గారితో కొట్లాడాలి, అమిత్ షా గారితో కొట్లాడాలి. సిట్ రిపోర్ట్లు ఇలా వచ్చింది, నిజంగా జగన్ తప్పించుకున్నాడా తప్పించారని చెప్పి మీరు అక్కడ అడగాలి. ఓకే, ఈ గేమ్ అంతా ఆడేది అక్కడ, కొట్టుకునేది మీరా? గేమ్ మొత్తం ప్లాన్ చేసేది పైన, ఇక్కడ మీ ఇద్దరు కొట్టుకొని ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారా? అక్కడ వెళ్ళి అడగండి. ఏమంటే సిట్ రిపోర్ట్లో నిజంగా ఓన్లీ సుబ్బారెడ్డి గారి పిఏ పేరు మాత్రం సుబ్బారెడ్డి పేరు లేదు, ఎందుకు లేదు
అంటే ఓన్లీ పిఏనే చేశాడు అని అర్థం ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం. సుబ్బారెడ్డి గారు లేరు అని అర్థం సిట్ ప్రకారం. ఉంది అని మీరు నమ్మితే మీరు కొట్లాడాల్సిన సిబిఐతో కదా, మీరు కొట్లాడాల్సిన సిబిఐ ఉన్నటువంటి అమిత్ షా గారితో కదా. అమిత్ షా గారు కదా అక్కడ హోమ్ మినిస్టర్, సిబిఐ హోమ్ మినిస్టర్ కింద కదా పనిచేసింది. ఇక్కడ వచ్చి జగన్తో కొట్లాడేదేంటి? అక్కడ కొట్లాడే ధైర్యం లేక ఇక్కడికి వచ్చి జగన్ మీద మీ మీడియా వ్యవస్థను బట్టి అతని రిలీజన్ మీద, ఇతను రిలీజన్ చెప్తున్నాడు బికాజ్ యూఆర్ ఎ క్రిస్టియన్, అతను మద్దతు తీసుకునేటప్పుడు క్రిస్టియన్ అని గుర్తు రాలేదు వీళ్ళకి. The prasadam is not just holy, it also accounts for hundreds of crores of revenue. This prasadam, the Tirupati Laddu, has been the center of a political battle in Andhra Pradesh, rightly so. Because if the most sacred offering in the temple is contaminated and adulterated, it is a direct violation of Hindu sentiments. And remember, Jagan, in this country there are over 100 crore Hindus. You must remember that, Jagan, every morning and night when you wake up. You must know I can't play with the sentiments of Hindus. But you've done that. By saying no big... No, because 100 crores of Hindus, you cannot play the sentiments of Hindus. You cannot play, you must remember when you wake up. అని అంటున్నారు. ఓకే బికాజ్ దేర్ మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీ 80% ఎస్సీ ఎస్టీ బీసీలు దే ఆర్ గెటింగ్ అప్రెస్డ్ ఫ్రమ్ సెంచరీస్. మీరు ఉదయాన్నే లెగవగానే గుర్తుపెట్టుకున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఉన్నారు రాబాయ్, 80% ఉన్నారని తొక్కుతున్నారు కదా. ఇక్కడ మెజారిటీ ఉండదు, బలము వ్యవస్థ, మెజారిటీ అనేది ఊరికి వాడుతున్నారంతే, జనాలను గ్రిప్పులో పెట్టుకోవడం. మెజారిటీని బట్టిపోదు. ధనబలము, మీడియా వ్యవస్థ కొంతమంది వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. దేశం మొత్తం కొంతమంది చేతుల్లో ఉంది. అది నేనన్నా అపోజిషన్ నాయకుడు అంటున్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ రోజు దట్ ఈస్ వాట్ ఈస్ ఎలీజింగ్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం రావట్లేదు. మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళని అప్రెస్ చేస్తున్నారు, తొక్కుతున్నారు, కులంతో తొక్కుతున్నారు. ఇంకా వివక్ష జరుగుతుంది, యూనివర్సిటీలో వివక్ష జరుగుతుంది అని చెప్పి బిల్లులు వేస్తే వీళ్ళే ది సేమ్ అర్నబ్ గోస్వామి టాక్డ్ అగెయిన్స్ట్ ది యూజీసీ బిల్. హీ సెడ్ హీ ఫౌండ్ ఫాల్ట్ విత్ యూజీసీ బిల్. ఎందుకు? ఎస్సీ ఎస్టీ బీసీలు 80% అప్పుడు మెజారిటీ గుర్తురాలేదా అర్నబ్ గోస్వామికి? సో ఇక్కడ మెజారిటీ ఉండదు. ఎవడి చేతిలో బలం ఉంటే వాడు బలవంతుడు బలహీనుని తొక్కుతున్నాడు. అదే దేశంలో జరుగుతుంది. అదే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు యూజీసీ బిల్ పెట్టింది మోడీ మంచి పని చేస్తాడు. మోడీ హ్యాస్ డన్ గుడ్ జాబ్ బై ఇంట్రడ్యూసింగ్ దట్ యూజీసీ బిల్. బహుశా నేను మెచ్చుకున్నటువంటి ఒకే ఒక బిల్ అదే మోడీని. దానికి వ్యతిరేకంగా ఇది వీళ్ళందరూ వెళ్ళారు, మోడీకి వ్యతిరేకంగా వెళ్ళారు. నేను మోడీని సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ ఐ సపోర్టెడ్ మోడీ, దీస్ పీపుల్ అపోజ్డ్ మోడీ అని యూజీసీ బిల్ బికాస్ ఎస్సీ ఎస్టీ బీసీ. అప్పుడు మీకు మెజారిటీ గుర్తురాలేదా? గుర్తురాలా? Big deal, animal fats are not found, so what if there's some adulteration? By having that sort of attitude, Jagan, you are playing around with the sentiments of Hindus and no... అరే సుప్రీంకోర్టు కేసు వెళ్తే సుప్రీంకోర్టు ఎవరిని తిట్టింది? జగన్ తిట్టిందా? యూఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద హిందూ సెంటిమెంట్స్ అని ఎవరిని తిట్టిందండి? జగన్ తిట్టిందా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టిందా? ఫస్ట్ మొదలెట్టింది ఎన్డీఏ వాళ్ళండి. వాళ్ళు కొత్తగా గెలవగానే ఒక ఊపులో వచ్చారండి వాళ్ళు. ఎన్డీఏ ఎప్పుడే గెలవగానే వాళ్ళు అది కూడా ఏంది లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పినట్టుగా అన్నీ కూడా ఏంది అసలు గెలుపు మీద చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల మీద ఆరోపణ చేశాడు. కర్ణాటకలో అది చేశారు, మహారాష్ట్రలో ఇది చేశారు, హర్యానాలో ఇది చేశారు, ఇవన్నీ చేశారు కాబట్టి ఏమో ఇక్కడ కూడా ఏమైనా జరిగిందేమని మా అలాంటి వాళ్ళకి అనుమానం ఉంది. అసలు ఏంది నిజంగా ఫెయిర్గా ఎన్నికలు జరిగినాయా లేవని మాకు తెలియదు. ఓకే సరే, వాళ్ళు కొత్తగా గెలిచిన ఆ ఊపులో ఏం చేశారంటే టక్కని ఇది పట్టుకొని వచ్చి రచ్చ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని యానిమల్ ఫ్యాట్ కలిసింది, పందికొవ్వు కలిసింది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రాబబుల్ లిస్ట్ని చదివి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చిన కొత్త ఊపులో చేశారు. అయినా సరే అది తప్పని తేలింది. అయినా సరే నాకు పంపించినప్పుడు వైసీపీ వాళ్ళు వద్దు దీనికి వెళ్ళకండి, మీరు తిరిగి జగన్ రిలీజియన్ దగ్గరకు వస్తారు వాళ్ళు. ఇప్పటికే తలకానిప్పి అవుతుంది ఈ రిలీజియస్ అప్రెషను. జగన్ మస్ట్ అండర్స్టాండ్ దట్ మాకు డబుల్ డిసడ్వాంటేజ్ ఏంటి? మా కులము ఒక డిసడ్వాంటేజ్, మతము రెండు డిసడ్వాంటేజ్. ఓకే, బికాజ్ వీఆర్ మైనారిటీ బై క్యాస్ట్, మైనారిటీ బై రిలీజియన్. ఓకే,
సో కాబట్టి మైనారిటీ బై క్యాస్ట్, మైనారిటీ బై రిలీజియన్, దిస్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ ఫర్ మీ. బట్ జగన్ హ్యాస్ వన్ అడ్వాంటేజ్ అండ్ వన్ డిసడ్వాంటేజ్. జగన్ హ్యాస్ వన్ అడ్వాంటేజ్ ఇస్ దట్ బికాస్ ఈజ్ రెడ్డి, అతని మీద క్యాస్ట్ అప్రెషన్ ఉండదు. బట్ he will be oppressed by his religion. You must be very careful. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రాటజిస్ట్ని మీరు మార్చుకొని, నేను అదే చెప్తే మమతా బెనర్జీ లాగా ఆలోచించాలి, స్టాలిన్ లాగా ఆలోచించాలి, వీళ్ళలాగా సెక్యులర్ పార్టీ లాగా ఆలోచించి ఆ మొత్తం స్ట్రాటజీలు మార్చుకొని వైఎస్ఆర్సీపీ అని నాకు ఫోన్ చేసిన అతనికి చెప్తే ఇది దీని మీద వద్దు మాట్లాడొద్దు అని చెప్తే వీళ్ళు దీన్ని రచ్చ చేస్తే అల్టిమేట్గా నేను ఏదైతే చెప్పినప్పుడు ఇప్పుడు నేషనల్ మీడియాలో జగన్ రిలీజియన్ దగ్గర ఆగింది అది. ఓకే, నీ స్ట్రెంగ్త్ ఏంటని, యూ షుడ్ ప్లే ద క్రికెట్ విత్ యువర్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ వీక్నెస్. ఎవరైనా స్ట్రాటజీ చేస్తుంది వైసీపీలో. Sentiments of Hindus, and nobody can allow you to do that. It has been proven with the latest report, Supreme Court led report, Supreme Court ordered report, that there has been massive amount of chemical adulteration of the Tirupati Laddu. This adulteration involves mixing of all these items into the laddu. And how did this issue come to light? Only when in 2024, when Chandrababu Naidu took over again once as Chief Minister of Andhra Pradesh, he is the one who raked up the issue of the impurity and adulteration of the prasadam. And that is a good thing that he did. Now the CBI-led investigation. That I agree. ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు హూ ఐడెంటిఫైడ్. మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు పట్టుకున్నారో, ఎందుకు దాన్ని ఆయన ఐడెంటిఫై చేశాడో దాని డీటెయిల్స్ నాకు తెలియదు. బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్, డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్ బికాస్ దాన్ని టెస్ట్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేసి అది ఇంత వేల లక్షల మంది, కోట్ల మంది యొక్క హిందూ మనోభావాలు దెబ్బతింటాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది దాన్ని. అరే ఇంతమంది రోజు తిరుపతి వెళ్తారు, దీన్ని మనం పబ్లిక్కి వేస్తే పబ్లిక్ యొక్క సెంటిమెంట్లు దెబ్బతింటాయి. అరే ఇప్పటివరకు మనం కల్తీ లడ్డు తిన్నామనేటువంటి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్తారని అంతర్గతంగా చేయాల్సిన దాన్ని పొలిటికల్ పర్పస్ కోసం అంత హ్యూజ్ మెజారిటీ వచ్చినటువంటి ఎన్డీఏ, అంత హ్యూజ్ మెజారిటీ వచ్చిన ఎన్డీఏ ప్రజల మద్దతు ఉంది అని తెలుసుకున్నప్పుడు దీన్ని పట్టుకుని రాజకీయం చేయాలని ఎందుకు అనిపించింది నాకు? అందుకే వాళ్ళ గెలుపు మీద నాకు అనుమానం వచ్చింది. ఎందుకు వాళ్ళ గెలుపు మీద అనుమానం ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ ఇలాంటి వాడు ఆరోపణ చేస్తుంటే నేను ఐఎమ్ సపోర్టింగ్ రాహుల్ గాంధీ బికాస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి ఏమైనా జరిగి వీళ్ళు గెలిచారా అంత మెజారిటీ వచ్చిందని అనుమానం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు గెలవగానే వీటన్నిటిని పైకి లేపి రాజకీయం చేయడానికి ట్రై చేశారు. అంటే రాజకీయ లబ్ధి పొందడానికి మీకు అవసరం లేదు కదా. 164 సీట్లు గెలిచినప్పుడు 164 సీట్లు గెలిచినప్పుడు ఇక అప్పుడప్పుడుగా నీకు రాజకీయ లబ్ధి కోసం అవసరం లేదు కదా. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సింది ఈ యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి రిలీజియస్ సెంటిమెంట్స్ని చాలా సీక్రెట్గా మేనేజ్ చేయాలి. చేయకుండా దీన్ని రాజకీయం చేయడానికి ట్రై చేశారు. దట్స్ వేర్ ఐ గాట్ డౌట్ ఆన్ ది విన్ ఆఫ్ దిస్ ఎన్డీఏ. Now the CBI-led investigation has figured out that the laddus that were distributed as prasad in Tirupati from 2019 to 2024, hear me aloud, Jagan, were indeed adulterated and massively adulterated. He was... Why should he listen? సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి నేషనల్ న్యూస్ ఛానల్లో కూర్చొని, న్యూస్ మీడియా ఛానల్లో కూర్చొని సుబ్బారెడ్డే చెప్పాడు దేర్ వాజ్ అడల్టరేషన్. మీరే ప్లే చేస్తారు, మీ ఛానల్లో మీరే ప్లే చేశారు. లిజన్ జగన్, there is adulteration. Why? Subbareddy agreed that there was adulteration. Subbareddy was the uncle of Jagannath Reddy. Subbareddy was the part and parcel of ISRCP. Jaganకి తెలియదా అక్కడ adulteration జరిగిందని? That is not what Jagan is trying to counter. The list which you are giving, this is not the allegations list in the beginning. That's a different allegations list. ఆ లిస్ట్ని వదిలేసి ఇప్పుడు కొత్త లిస్ట్ చదివి ఇదిగో జరుగుతుందని చెప్తున్నారు. Placed with synthetic chemicals, can you believe it, in the Tirupati Prasad? Laboratory tests have confirmed that the ghee is synthetic, it's not original ghee. Blended with all kinds of chemicals. Not genuine cow ghee. These esters which were used to spike the RM value, creating a false positive for pure ghee in standard lab tests, which means there was a huge conspiracy to adulterate the Tirupati Laddu. Why would you carry out a conspiracy with Hindu faith to this terrible extent? Why? This is a huge blunder allegation on YS Jagannath Reddy by Arnab Goswami. He says, then why did you conspire against Hindu sentiments?
Did Jagan conspire against Hindu sentiment? Did SIT report say that Jagan is behind this conspiracy? Did your courts, reported Jagan is behind this conspiracy? SIT, the same SIT, they did not include even Y.V. Subbareddy. Then he is releasing Y.S. Jagannath Reddy. ఇతను ఏమంటాడు, ఈ కుట్రలో వెనక ఎందుకు చేసావు, హిందూ సెంటిమెంట్ మీద అంత కుట్ర జగన్ అంటాడు. సుబ్బారెడ్డి పేరే లేదు లిస్టులో. సిబిఐ చేసినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో సుబ్బారెడ్డి పేరే లేదు. జగన్ పేరు ఎప్పుడు రావాలి? జగన్ వెనకుండి చేశాడు ఇదంతా. ఓకే, కాన్స్పిరసీ జగన్ చేశాడు. ఇది ఒక సప్లయర్ చేశాడు, ఒక కంపెనీ అతను చేశాడు. కంపెనీ వాళ్ళు చాలా కామన్గా చేస్తారు. ఏది చిన్న నువ్వు తినేటువంటి బియ్యంలో, పప్పులో, ఉప్పులో, నూనెలో కల్తీ చేసినట్టు వ్యాపారస్తుడు కల్తీ చేయకుండా భారతదేశంలో ఏ వ్యాపారస్తుడు ఉంటాడు? అతను చేసిన పొరపాటు ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, తిరుపతికి ఇచ్చేటువంటి గీలో కూడా కల్తీ చేయటం అనేది అది దారుణం. అది అతను ఆ దారుణం చేశాడు. ఆ బోలేబాబు అతను పట్టుకొని లోపల వేయాలి. దీనిలో జగన్ ఏంటి? జగన్ ఇప్పుడు ట్రై చేస్తుంది ఏంది, నువ్వు నా మీద కల్తీ జంతుకు అది ఇది అన్నారని చెప్పి నేను అది కూడా వద్దు అన్నా. నేను అదే చెప్తున్నా, అది వద్దు. అది చివరికి ఎక్కడ ల్యాండ్ అయిద్దో నాకు తెలుసు. సో డోంట్ డూ దాట్. యూ థింక్ లైక్ స్టాలిన్, థింక్ లైక్ మమతా బెనర్జీ, థింక్ లైక్ ఎ సెక్యులర్ లీడర్, థింక్ లైక్ అవాయిడ్ రిలీజియస్. అక్కడ జగన్ గారి చుట్టుపక్కన, ఆ జగన్ గారి చుట్టుపక్కన ఉన్న వాళ్ళలో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. జగన్ చుట్టుపక్కల ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరూ బీజేపీ భావజాలాలు ఉన్నాయి. జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ చేసిన రాజకీయం జగన్ చేయాలని ట్రై చేస్తే ఎలా కుదురుద్ది? నువ్వు సెక్యులర్ లీడర్వి. బీజేపీ చేసిన రాజకీయం నువ్వు చేయకూడదు. Terrible extent. Why? What is your motivation? I ask you, Jagan, straightforward, would you allow this kind of hurt with the religious sentiments of Christians? Since you are a Christian, I'm asking you. Did you not know? If you're a Christian, I'm asking you. Religious sentiments. He did not mean that. Adhe cheptana. He is the one. Jagan is the one who built 1300 temples in the Dalit colonies. Jagan Mohan Reddy 1300 గుడులు కట్టాడు దళిత కాలనీల్లో. నేను దానికి నేను వ్యతిరేకిస్తాను. దాన్ని మా లీడర్, మా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీ గుడుల్లోకి మాకు యాక్సెస్ ఇవ్వండి. దట్ ఈస్ ఇంక్లూజివ్ స్ట్రాటజీ. ఈ సపరేట్గా గుడులు కట్టడం అనేది ఎక్స్క్లూజివ్ స్ట్రాటజీ వల్ల ఆల్రెడీ మేము వివక్షకు గురవుతున్నాము. ఆల్రెడీ మమ్మల్ని మీ గుడుల్లోకి రానివ్వట్లేదు, మమ్మల్ని ఎంట్రానల్గా చూస్తున్నారు. సో మళ్ళీ మీరు సపరేట్ గడులు కడితే ఆ ఎక్స్క్లూజన్ అనేది పెరిగిపోయింది. ఇంక్లూజివ్ స్ట్రాటజీస్ పట్టుకురండి, మీ గుడుల్లోకి రానివ్వండి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెడితే అప్పుడు అదే నేను చెప్తున్నాను. జగన్ గారి చుట్టుపక్కల ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ. వాళ్ళకి సపరేట్ గుడులు కట్టి సపరేట్ పూజారులను వేసి వాళ్ళ యొక్క దళిత కాలనీలో కట్టాలనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇక్కడ జగన్ గారు కూడా వాళ్ళకి అలైన్గా ఉన్నారు కాబట్టి ఆయన తీసుకొచ్చి 1300 గుడులు కట్టాడు. దళిత కాలనీలో. మరి ఆయన గుడులు కట్టినప్పుడు ఆయన మతం గుర్తు రాలేదు. ఆయన పూజారులకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన మతం గుర్తులేదు. బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పుడు మతం గుర్తు రాలేదు. మోడీ గారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మతం గుర్తు రాలేదు. ఈరోజు ఆయన క్రిస్టియన్ గుర్తు వచ్చిందా మీ అందరికీ? ఓకే. With the religious sentiments of Christians, since you are a Christian, I'm asking you, did you not know, Jagan, that Hindu faith is being toyed around with, or it's all right? Will you allow this kind of scam without harboring utter disrespect for Hindu faith? These questions will have to be asked to Jagan. And now, if you are agreeing that there has been adulteration, and in the YSRCP regime, why should Jagan also not be held responsible? It is a matter of great shame and concern. Sir, anyway, ఎక్కువైపోయింది. నేను I don't want to extend this because already this video is coming already 30 minutes. ఓకే, అతను చాలా మాట్లాడాడు. ఇంకెంతసేపు మాట్లాడినా ఇది వీళ్ళదే. నేను ఫైనల్గా ఒకటే చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తున్నాను, వైఎస్ఆర్సిపి షుడ్ థింక్ యాజ్ ఎ సెక్యులర్ and you should frame your political strategies around the secular strategies. You should not cut and copy paste from Bharatiya Janata Party, from NDA strategies. Your mindset is that you are part and parcel of NDA, directly or indirectly you are with Modi ji, you like Modi ji, so you are trying to copy his political strategies. It doesn't work out with YSRCP because YSRCP vote bank is minorities, SC, ST, Dalit, Adivasi minorities, YSRCP vote bank. Moreover, the leader himself belongs to minority. You should change your strategies. That's all what I want to say. Thank you. Namaskar.